నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు ఐదో రోజు అవుతుంది మన టమోటా నారు నాటి. నా 5 రోజులకైతే చెట్లు ఏ విధంగా ఉన్నాయైతే మీరు చూసుకోవచ్చు. కొంచెమైతే తెలుస్తుంది మనకి చెట్లు గ్రోత్ ఉన్నది. ఇప్పటికైతే తెలుస్తుంది. ఎందుకంటే మనము మొక్క అనేది ఆల్ రైట్ కావాలి, సెట్ రైట్ కావాలి. అలానే ఇవైతే అశుతోష్ లైను. అశుతోష్ లైన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనకు కొమ్మ అనేది కింద నుంచి అయితే పొడవుగా ఉంది. పైన అయితే ఇట్లా కోసిగా అయితే ఉంది. వి షేప్‌లో ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి వి షేప్‌లో అయితే ఉంది. కింద అయితే కొమ్మ మాత్రం ఉంది. ఇక్కడ కూడా ఇదైతే సాహో చెట్టు అయితే మనకు కొమ్మలు సైడ్ కొమ్మలు అయితే ఉన్నాయి. ఒక 4 డేస్ అయితే 4 డేస్ కంప్లీట్ అయింది. 5 రోజు కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకైతే మెయిన్‌గా ఏమంటే మనమైతే యాక్టివ్ ప్లస్ ఎక్స్‌పర్ట్ వాడిన తర్వాత అయితే మనకైతే ఒక మొక్క కూడా సరిపోలేదు. ఇదైతే అశుతోష్ లైను. మీరు డైలీ ఈ లైన్ చూపిస్తూ ఉంటారు. ఈ లైన్ అయితే ఈరోజు వద్దు. ఇంక ఇదైతే సాహో లైన్. ఈ లైన్ కూడా వద్దు. మనమైతే ఒక 2-3 సార్లు పక్కకి పోదాం. ఏదో ఒక 4-5 సార్లకి అది అసలు పోతున్నైతే నాకు కూడా తెలియదు. ఇక్కడ చూసుకోండి. ఇదైతే ఇలా పడింది అనుకో 100% అనేది దెబ్బ పడుతుంది మన చెట్టుకి. ఇలా అయితే మొక్క అనేది పడకూడదు. ఈ కాండం అంతా కాలిపోతుంది కింది సైడ్. దెబ్బ అనేది పడుతుంది చెట్టుకి. కాబట్టి దీన్ని అయితే మనమైతే చక్కగా అయితే నిలబెట్టాలి ఇలాంటి చెట్లని. ఎందుకంటే 100% అనేది దెబ్బ పడుతుంది మన చెట్టుకి. ఈ విధంగా మనం రాయి గాడి పెట్టుకున్నట్లయితే ఈ చెట్టు అయితే పట్ట మీద పడి కాలు పక్కన అయితే ఉంటుంది. ఇది మనం ఎక్స్‌పోర్ట్ ఇంకా ఈ లైనే కాబట్టి ఇంకా ఏదో లైన్ చూసుకుందాం. ఈ లైనే చూసుకుందాం. చూసుకోండి, ఇది ఈ లైను. ఎక్కడైతే లాస్ట్ వరకు అయితే పోదాం. చూసేంత పట్ట కనిపిస్తుంది మీకు. పోదాం. ఎక్కడైనా చనిపోయిందేమో చూస్తాను నేను కూడా. ఇక్కడైతే కొంచెం అయితే వాడినది ఈ చెట్టు నేను మళ్ళీ అయితే చూసాను. వేరుకుళ్ళు పడిందా ఎందుకు పడిందా అని. మనకు మహా అయితే చూస్తాం. దీనికి అయితే ఏం రోగం పడింది అనేది కూడా అయితే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. దీనికైతే ఇక్కడ చూడండి మొదల్లో ఈ మొదలు అనేది చాలా సన్నగా అయిపోయింది. సమ్టైమ్స్ ఏమైపోతుందంటే మనం అదిమినప్పుడు టమాటా నారు నాటేవాళ్ళు సరిగా అదమకపోయినారనుకో, ఇలా పెట్టినారు సరిగా అదమకపోతే గాలి ఏరు తోలి కూడా ఏరు పోయిందనుకో, ఈ వేరు వ్యవస్థకి వేరుకు గాలి పోతే కూడా చచ్చిపోతాయి చెట్లు. అది చూసుకోండి. మళ్ళీ ఏమైనా పురుగులు ఉన్నాయి, ఏరు కట్టింది. దానికైతే ఏరు కట్టి కాలేదు, ఏమీ కాలేదు. నాటిన వాళ్ళు ఏమవుతారంటే నాటినప్పుడు సరిగ్గా అయితే నాటినరు. ఇలా నాటి ఊరికంటే పైన మన్ను తోసేసి పెట్టేసింటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మన్ను లోపల నుంచి గాలి లోపలికి పోతే 100% మొక్క అనేది వాడిపోయేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. చచ్చిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. అది మీరు కూడా చూసుకొని నాటుకోండి. ఇదైతే ఓ మొక్క అయితే ఉంది ఈ సార్లో. ఇంకా చూద్దాం. అదైతే ఇంకో మొలకైతే నాటుతాను. ఇంతవరకు అయితే ఒకసారి కూడా నాటలేదు మనము టమాటా మొలకలు. మళ్ళీ ఇంకోసారి అయితే నాటి చూస్తాను ఏ విధంగా ఎఫెక్ట్ పడింది అని చెట్లకి. అది మనం నాటే వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. పర్ఫెక్ట్గా అయితే నాటుకోండి, సూచనల్ని పాటించండి. ఎండాకాలం కాబట్టి కొంచెం మనము మొక్క సరిగ్గా నాటుకోకపోయినా కూడా గాలి పోయినా కూడా ఏర్లన్నీ చచ్చిపోతాయి. ఎందుకు చచ్చిపోతాయంటే మీరు నర్సరీ నుంచి తెచ్చిండే నారే క్రేట్లో ఉన్నప్పుడైతే బతికి ఉంటుంది. క్రేట్ నుంచి బయట పెట్టండి, గాలివి చచ్చిపోతుంది. గాలికి ఆరిపోయి ఆ విధంగా అయితే. ఇక్కడైతే ఇంకోటైతే చచ్చిపోయింది. ఇది మెయిన్ ఏమంటే ఈ పట్ట మీద పడే నాటినారు కదా. ఓకే, ఇది నాటినారులే. ఇక్కడైతే ఈ పట్ట మీద పడి చచ్చిపోయింది. ఈ విధంగా ఈ పట్ట మీద పడిందనుకో 100% చచ్చిపోతుందని చెప్పినాను. నాటిన వాళ్ళు ఒకసారి మామూలుగా ఏం చేస్తారంటే స్పీడ్గా నాటుకుని పెట్టేటప్పుడు ఈ విధంగా అయితే చచ్చిపోతాయి. గమనించండి. ఇప్పటికైతే ఈ సార్లు రెండు చెట్లు అయితే చచ్చిపోయాయి. ఒకటైతే పట్ట మీద పడి చచ్చిపోయింది, ఇంకోటి అయితే సరిగ్గా నాటకైతే చనిపోయింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఇక్కడ ఓకే, ఈడైతే చెట్టు అయితే నాటి నేను లేదు, చెట్టు అయితే మిస్ అయిపోయింది ఈ లైన్లో. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. నాటేటప్పుడు అయితే చెట్టు కూడా నాటైతే మిస్ అయిపోయి ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చచ్చిపోయి, ఎందుకంటే చెట్టే లేదు కాబట్టి దాని కిందకైతే లెక్కేసుకునేది వేసుకోకూడదు. మహా అయితే 1-2 సాలుకి ఒక సాలుకి 2 క్రేట్లు, 200 చెట్లు 2 క్రేట్లు 3 క్రేట్లు, 2 చెట్లు 3 చెట్లు కాడికైతే ఎఫెక్ట్ అనేది పడి ఉంటుంది.
ఈ విధంగా. ఎందుకంటే ప్రతిసారి అలా అయింటుందంటే అయ్యుండదు. ఎందుకంటే కొంతమంది నాటేవాళ్ళు పర్ఫెక్ట్గా నాటుతారు, కొంతమంది నాటేవాళ్ళు అది మామూలే, మనం ఒక తప్పులు పడాల్సిన అవసరం లేదు పనులను కూడా. ఎందుకంటే వాళ్ళు మన కోసమే పని చేసింటారు, పర్ఫెక్ట్గా చేసింటారు. సమ్టైమ్స్ అలా మిస్ మ్యాచ్ అయిపోతాయి. మీరు కూడా చూసుకోండి, ఎక్కడో ఒక చెట్టు చచ్చిపోయిందో పోతే ఎక్స్పెక్ట్ మహా అయితే నాకు ఒక రేటు పడుతుంది అంతే. ఇది మొత్తం అంతా చూసుకోండి, ఈ మొత్తం అంతా నాటినా కూడా ఒక రేట్ అయితే ఎక్స్ట్రా నాటొచ్చు అంతే. ఒక రేట్ కాబట్టి మనకి మంది ఎక్స్ట్రా పడదు. మనకైతే ఎనర్జీ అది యాక్టివ్ ప్లస్ ఎక్స్పోర్ట్ చల్లడం వల్ల కూడా అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఒక మొలకు కూడా అయితే చనిపోకుండా. ఈ మనం చేసుకునే మాన్యువల్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి, భూముల నుంచి వచ్చేటివి ఉంటాయి. అలాంటివి ఏంటివి అయితే జరగలేదు మనకి, మనం చేసిన మాన్యువల్ మిస్టేక్సే. ఏమేమి మాన్యువల్ మిస్టేక్, ఒక చెట్టు అయితే నాటలేదు ఆహోలే, అక్కడ కనిపిస్తుంది చూడు అది, ఆ చెట్టు అయితే నాటలేదు ఆ ప్లేస్లో. ఇంకోటి అయితే పట్ట మీద కూడా చచ్చిపోయింది. ఆ రెండు మామూలే, అది మనం చేసుకునే మిస్టేక్సే. దాని అన్ని చనిపోయిన లెక్కలేక రావు. ఒకటైతే అది గ్యాల్ తోలి సరిగ్గా నాటినప్పుడు ఏరిపోయి చచ్చిపోయింది. ఎందుకంటే చెట్టు ఇట్లా పట్టుకుంటే పైకి వచ్చేస్తుంది కాబట్టి. అలాంటివన్నీ ఉంటాయి. నాటేటప్పుడు నెక్స్ట్ టైం బాగా పర్ఫెక్ట్ చేసుకోండి. మనం సేద్యం చేసేటంటే పర్ఫెక్ట్గా అయితే చేయాలి. మీరు ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు, తమ్మునేలు చూసినప్పుడు మీకైతే తెలిసి ఉంటుంది. మరింత గొప్పగా సేద్యం చేయాలంతే కానీ మనమైతే వెనక్కి పోయే ప్రసక్తి అనేది ఉండకూడదు. ఎందుకంటే పంట మొలక పెట్టినామంటే అప్పటికి నీకు తెలిసిపోయింటుంది ఖర్చు ఎంత అయింటుంది, ఎంత చేయాలి, ఏం చేయాలి, ఇంత కష్టపడినాము, ఇంకొంచెం కష్టపడుకుంటే అయిపోతుంది అనేది అయితే మనం 100%గా తెలుసుకోవాలి. ఇలాంటివి అయితే తొంగగిడ్డి కూడా వస్తుంది, దానికి కూడా స్ప్రేయింగ్ ఉండదు. అది కూడా మనం అయితే చేసినప్పుడు చెప్తాను మీకు. మనమైతే మరింత గొప్పగా సేద్యం చేయాలంతే తప్పితే పక్కనోడు రేట్లు ఏమైనా వదిలేసేది, మనం రేట్ లేకుండా వదిలేసేటివి అట్లాంటివి చేయకూడదు. బాగా చూసుకోండి, చెట్లన్నీ పర్ఫెక్ట్గా అయితే నాటుకోండి. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇది కూడా చూడండి చెట్టు, ఈ చెట్టు కూడా దీని మీద పట్ట మీద పడే చచ్చిపోయింది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే పట్ట మీద పడితే 100% చచ్చిపోతుంది. అందుకే నాటినప్పుడు మనం పర్ఫెక్ట్గా నాటుకోవాలని చెప్తాను మీకు, ఎవరికన్నా కానీ. అలాంటివన్నీ మామూలే. ఎందుకంటే ఆ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి సరిగ్గా నాటకపోవడం, 2 గాలి ఎక్కువ వచ్చి మన మొక్క అనేది చూడండి, ఈ మొక్క ఏమైంది, గాలి ఎక్కువ వచ్చి వంగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఏం చేయలేవు, నేనేం చేయలేను, వాళ్ళు ఏం చేయలేవు. ఓకే, ఇంతవరకు మనం ఈ సాల్ ఇంటేమో వచ్చాము, ఈ సాలే అది. అట్లయితే ఉంటాయి, చూసుకోండి. ఈ సాల్ ఇంటి పోయినా మళ్ళీ ఈ సాల్ ఇంటి వచ్చేసినా పక్కన సాల్ రాల్సింది. ఓకే, ఇప్పటికేమిటి ఏం ప్రాబ్లం లేదులే. అది మనకైతే ఈ సార్లు మొత్తం 3 ఒకటైతే నాటలేదు, ఇంక 2 దాంట్లో ఒకటైతే పట్ట మీద పడిపోయి చచ్చిపోయింది. ఇలాంటివి ఇంకోటైతే ఏరుపోయి చచ్చిపోయింది. అది ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. మీరైతే కొంచెం బాగా కొత్తగా అయితే కష్టపడిన, కొంచెం గట్టిగా యాక్టివ్ ప్లస్ ఎక్స్పోర్ట్ వాడడం వల్ల అయితే చెట్లు అయితే చచ్చిపోలేదు. మహా అయితే ఎవరైనా అయితే 1 రేట్ 2 రేట్లు మామూలుగా పెడతారో చూసుకోవచ్చు. మనమైతే ఎవరైనా కొంతమంది 10 రేట్లు 20 రేట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఎక్స్పర్ట్ యాక్టివ్ ప్లస్ వాడండి, దుక్కికేసుకోండి. ఎకరాకి 2 బకెట్లు అవి 2 ప్యాకెట్లు అవి రిజల్ట్ చూడండి. వేరే వాళ్ళు కూడా చల్లినారు ఎనర్జీ యాక్టివ్ ప్లస్ అయితే, వాళ్ళకు కూడా అయితే చెట్లు అనేది ఏడా చనిపోలేదు. అది కూడా మేబీ అయితే వీడియో అనేది ట్రై చేసి అప్డేట్ చేసి చూస్తాను. ఈ సైడ్ లొకేషన్ చూసుకోండి, ఇది నెక్స్ట్ టైం ఇంకో లొకేషన్తో వస్తాను. వాళ్ళు చెట్లు నాటిన 2 రోజులు అయింది, ఎక్కడ చెట్లు చచ్చిపోయలేదా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఎత్తుకొని అయితే వస్తాను మీ దగ్గరికి కూడా, ఆ ప్రాబ్లమ్స్తో కూడా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు అందుబాటులో ఉండే రైతుని థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే 100% కామెంట్ చేయండి.